కారణం అంటారు. వాళ్ళ కారణం ఉందండి, కానీ స్వయంగా స్టూడెంట్స్ ఎంతవరకు కారణం వాళ్ళు ముఖ్యంగా చూసుకోవాలి. అది ఎప్పటి నుంచి లేదా అని మనకు తెలియాలి కదా ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. సో 10th క్లాస్ దాకా మీకు సబ్జెక్ట్స్ అవి మీ చాయిస్ ఉండదు కదా, ఏముంటే అవి చదవాలి. అందువల్ల మీకు బలవంత బ్రాహ్మణార్థం అనుకోండి, చదివి తీరాలి, అందులో చాయిస్ లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఏవైతే ఎక్కువ బాగా వచ్చో దాంట్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, తక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది ఎందులో అంటే మనకి ఇది ఈజీగా వస్తుంది అనుకున్నది డిఫికల్ట్ వాటిని ముందర ట్యాకిల్ చేయాలి. అప్పుడు రివిజన్ కి ఎగ్జామ్ ముందర చేసినప్పుడు ఫ్రీగా వాళ్ళకి భయం తగ్గుతుంది. ఏది భయం వేస్తుందో అది ముందర ప్రిపేర్ అవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే మిగిలిన ఈజీగా వచ్చిన ఉంటాయి కదా, సో వాటిని అంత భయం ఉండదు వాళ్ళకి. సో టఫ్ సబ్జెక్ట్స్ ముందర డీల్ చేయాలి. డీల్ చేసిన తర్వాత ఎగ్జామ్ కి ముందర రివిజన్ అనేది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. సో మన వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం అంతా ఆడుకుని పాడుకుని గడిపేస్తారు, ఎగ్జామ్ ఒక 2 నెలల ముందర మొదలు పెడతారు. సో వాళ్ళ ఎంతవరకు వాళ్ళు కారణం వాళ్ళ టెన్షన్ కన్నది నోబడీ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్. యాక్చువల్లీ చాలా మందికి కూడా బట్టి చదవటం అలవాటు. అంటే పిల్లలు బాగా చదవాలి, బాగా ర్యాంక్స్ రావాలి అని పేరెంట్స్ కి బాగా ఉంటుంది కుతూహలం. సో బట్టి రాయటం, ఎగ్జామ్స్ లో రాయడం వల్ల అక్కడ మర్చిపోతారు ఏదో వ్యూ. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే బట్టి పడటం అనేది అవసరమనా, లేదంటే మామూలుగా క్యాజువల్ గా వినేసి రాయటం బెస్ట్ అంటారా? బట్టి పడడం వల్ల ఏముందంటే మీకు అర్థం కాదు, మీకు అర్థం కాని విషయాలను కూడా మీరేం చేస్తారంటే మెంటల్ గా బట్టి పెట్టేసి అక్కడికి వెళ్ళి కక్కేయడం చూస్తారు. అందువల్ల ఏముందంటే మధ్యలో ఒక్క మాట మర్చిపోయినా ఫ్లో ఆగిపోతుంది. అందువల్ల ఇంకా మీరు ఏ విధంగానూ దాన్ని కంటిన్యూ చేయలేరు. అక్కడ డిస్జాయింటెడ్ గా లేకపోతే అసంబద్ధంగా రాయడం అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున ఇలా బట్టి వేయడం వల్ల మక్కి రాస్తారు చూడండి, అందువల్ల మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. కానీ రేపు పొద్దున ఉద్యోగం ఏదైనా వచ్చినప్పుడు మీరు నేర్చుకున్న దాన్ని అప్లై చేసే స్థితిలో ఉండరు మీరు, ఎందుకంటే మీరు అర్థం చేసుకోలేదు దాన్ని. అర్థం చేసుకోకుండా రాయడం వల్ల కాస్త దారం పట్టుకోలేదు. అదే అన్నయ్య జీవితాధారం నువ్వే కదా, ఒక్కటేస్తా. ఇల్లంతా తనే నడుపుతుంది కదా. ఇద్దరు ఆలోచనలు ఒకే రకమైనవైతే చిన్న చిన్న విషయాలు కూడా సహకరిస్తాయి. రోజు ఒక చిన్న మాత్రలాగా నేటి ఈ గర్భ నిరోధక మాత్రలు ఇదివరకటి మాత్రల కన్నా పూర్తిగా భిన్నం, సురక్షితం. అందుకే నీకు ఏ టెన్షన్ లేదు. పైగా పుట్టబోయే బిడ్డపై కూడా దుష్ప్రభావం ఉండదు. మీ వైద్యుని లేదా కెమిస్ట్రీని సంప్రదించి ఏ ఆధునిక గర్భనిరోధక మాత్రమైనా వాడండి. ప్రజాహితార్థం జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం వారు జారీ చేసిన ప్రకటన. కూడా జనరల్లీ ఉద్యోగంలో దాంట్లోనూ పైసాయిలో వెళ్ళలేకపోతారు, ఇది కారణం. ఓకే, మరొక సంఘటన జరిగింది, అంటే దూరదర్శన్ సర్వే చేసింది అనమాట పిల్లల స్ట్రెస్ గురించి. మరొక వ్యూ విందాం. ఓకే, ప్రీహిత, నా వయసు 20 సంవత్సరాలు. ఎగ్జామినేషన్ స్ట్రెస్ గురించి చెప్పాలంటే ఈ సమాజంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పేరెంట్స్ ఒక అబ్బాయి 2 years వేస్ట్ చేసి చాలా ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 అట్లా ఒక మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఆ అబ్బాయి 2 years అంటే అతను 2 years చదువుకోకపోయినా కూడా మంచి పొజిషన్కి వచ్చాడని అప్పుడు అప్రిషియేట్ చేస్తారు. కానీ అదే మనం 2 years వేస్ట్ చేసి చదువుకుంటామంటే మాత్రం నువ్వు 2 years ఏం చేస్తున్నావు అని ఎవ్రీ మినిట్ ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అలా టైం స్పెండ్ చేయలేక అంటే మనం అనుకున్న వ్యూలో మనం చదువుకోలేక, వాళ్ళు చెప్పింది మనం చేయలేక ఎక్కువ స్ట్రెస్కి గురవుతున్నారు. ఓకే మ్యామ్, విన్నారు కదా ఆ పిల్ల అంటే ఆ విద్యార్థిని స్ట్రగుల్ ఏంటంటే వేరే వాళ్ళు చదువుకోకపోయినా మార్క్స్ వచ్చాయి, నేను చదివినా కూడా మార్క్స్ రాలేదు, వాళ్ళతో కంపేరింగ్ చేస్తున్నారు. సో నాకు ఇలా చేయడం వల్ల నాకు ఏది ఇష్టం ఉందో అది చేస్తేనే బాగుంటుంది, కానీ ఒక పేరెంట్స్ చెప్పారు, టీచర్ చెప్పారు చదవాలి, సో అనేది వాళ్ళ కోసం అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ లైఫ్ ఎలా అయిపోయిందంటే అన్ని వైపుల నుంచి స్ట్రెస్ అండి. ఇప్పుడు చదువుకుని ఎంత గమ్ముని ఫినిష్ చేసిన అమ్మాయి చెప్పింది 2 ఏళ్ళు ఏం చేయకుండా చేశారు అని. అలాంటి దాంట్లో ఆల్రెడీ 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయాయని ఒక టెన్షన్, ఉద్యోగాల దగ్గర భయంకరమైన కాంపిటీషన్. సో వీటన్నింటిలో అందరు పేరెంట్స్ కి ఎలా ఉంటుందంటే వాళ్ళ పిల్లలకే గోల్డ్ మెడల్ వచ్చేసేయాలి, వాళ్ళ పిల్లలే ఫస్ట్ వచ్చేయాలని ఒక ఇది ఉంటుంది, కంపేరింగ్ చేస్తూ ఉంటారు. కానీ దీనివల్ల అందరూ ఆందోళన ఎక్కితే మోసేవాడేవాడని అందరికీ ఫస్ట్ క్లాసులు రావు కదండి. పాస్ అయ్యే వాళ్ళు కొందరు ఉంటారు, ఫెయిల్ అయిపోయే వాళ్ళు కొందరు ఉంటారు, టెన్షన్ మూలంగా బాగా చదివి కూడా ఫెయిల్ అయిపోయే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళకి యాక్చువల్లీ స్కూల్ లెవెల్ నుంచి కౌన్సిలింగ్ లాంటివి పెట్టడం ఒకటి. పేరెంట్స్ దగ్గర వీళ్ళు మనసు విప్పి వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళు చెప్పగలిగే ధైర్యాన్ని వాళ్ళు తెచ్చుకోవాలండి. కొంతమంది పిల్లలకి అండ్ పేరెంట్స్ కి మొండి వైఖరి ఉంటుంది, ఇదే కావాలి, డాక్టర్ కావాలి, లాయర్ కావాలి, ఇంకా సంథింగ్ అని అడుగుతూ ఉంటారు. సో అది పిల్లల పైన ఎక్కువగా ప్రభావం ఉంటుంది. మా నాన్న డాక్టర్ కమ్మన్నాడు, ఇంజనీర్ కమ్మన్నాడు, లాయర్ కమ్మన్నాడు అని చెప్పేసి ఒక రకమైన మనో చింతన ఉంటుంది లోపల. దాన్ని ఇంకా సాధించడానికి వీర ప్రయత్నం చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వన్ ప్రాబ్లం. నిజంగానే లార్డ్ వివేకానంద అన్నట్లు యు ఆర్ ది మేకర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. మనం ఏం చేస్తామన్న దాని మీద మన బాధ్యత.
99% ఉంటుందండి. పేరెంట్స్ తోసేశారని ఈ రోజుల్లో పిల్లలు ప్రధానికి స్టబ్బన్ గా అయిపోయారు కదా, ఆ విషయంలో మాత్రం ఎందుకు పేరెంట్స్ దగ్గర నుంచి నేను ఇది చెయ్యలేను, నా వల్ల కాదు, నన్ను ఇలాగ ఫోర్స్ చేయొద్దు అని చెప్పి అక్కడ మొండితనం చూపించి పైకి రావాలే కానీ వేరే వాటి మీద ఫ్రెండ్స్ పార్టీలకు వెళ్ళడానికి లేకపోతే లేట్ నైట్స్ వస్తామని ఇలాంటి వాటిలో ఎక్కువ దెబ్బలాడతారు కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ పిల్లలు నిజంగా మాట్లాడరండి. ఎక్కడో పెట్టేస్తారు, వెళ్ళిపోతారు, వీళ్ళు చదవలేరు, ఎందుకంటే మీకు అందులో యాప్టిట్యూడ్ లేదు. ఎంత కష్టపడ్డా కూడా యాప్టిట్యూడ్ లేని చదువు మూల ఎంత చేసినా కూడా అత్యవసర మార్కులు వస్తాయి తప్ప మంచి మార్కులు వచ్చే క్వశ్చన్ లేదండి. నాట్ పాసిబుల్. మేడం, అయితే ఇష్టపడి చదవటం ఇష్టం అంటారా చదువుని, కష్టపడి చదవడం ఇష్టం అంటారా? అంటే రెండిట్లో అంటే పేరెంట్స్ చెప్పారని చెప్పి చదవాలా లేదా మనకి ఇష్టమే చదవాలా? ఇష్టమైన చదువుని కష్టపడి చదవాలి అంటాను. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మోటివేషన్ దానంతట వస్తుంది. ఇప్పుడు మీరు చెట్టు ఎక్కడానికి మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే పేరెంట్స్ చెప్పారు లేదా ఫ్రెండ్స్ చెప్పారు ఇంకెవరో అలా అయ్యారు మనం అలా అవ్వాలని చెప్పేసి అనుకోవద్దు. మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో దాన్ని కష్టపడి చదవాలంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెట్టు ఎక్కాలని నేను అనుకుంటా, చెట్టు దగ్గర తీసుకెళ్తా, మిమ్మల్ని ఎక్కడం తోస్తూ ఉంటా, మీరు ఎక్కడానికి ట్రై చేస్తారు కానీ కొంచెమే చేస్తారు, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ లేదు దాంట్లో. నేను పుష్ చేస్తూ ఉంటా, కొంచెంసేపు నన్ను ఎత్తిమి పడతారు కానీ మీరు ఎక్కరు, ఎందుకంటే యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నేను మిమ్మల్ని ఆ చెట్టు దగ్గర కూడా తీసేయక్కర్లా, మీరే వెళ్ళి ఎక్కేస్తారు. ఓకే, స్టడీ స్కిల్స్ అంటారు కదా, సో పిల్లలకి ఏమైనా టిప్స్ కానీ తర్వాత దాంట్లో మోరల్ వాల్యూస్ పెంచుకోవడం కానీ ఎలాంటి స్కిల్స్ ఉంటే బాగుంటుంది? ఓకే, ఫస్ట్ థింగ్ స్టడీ స్కిల్స్ అనేవి ఎలా వస్తాయంటే ఫోకస్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. పెద్దవాళ్ళు చదువు అంటారే కానీ ఎలా చదవాలి అనేది పెద్దవాళ్ళు చెప్పగలగాలి. ఇప్పుడు పేరెంట్స్లో ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, అందరూ మల్టీ టాస్కింగ్, ఎవరికి టైం లేదు. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే ముఖ్యంగా పిల్లల్ని కూర్చోబెట్టి ఏది డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏది కాదు ఒక టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ చేసుకుని, ఏది ముఖ్యంగా వాళ్ళకి డిఫికల్ట్ సబ్జెక్టో అయితే ట్యూషన్ పెట్టాలి లేదా పేరెంట్సే చెప్పాలి, అలాగే సపోర్ట్ ఒకటి ఉండాలి. పేరెంట్స్ ఎప్పుడు నా వెనకాల ఉన్నారు, నేను పాస్ అయినా ఫెయిల్ అయినా పేరెంట్స్ ఆర్ గోయింగ్ టు లవ్ మీ అన్న ఫీలింగ్ పిల్లలకు ఉండాలండి. అక్కడ మాత్రం పేరెంట్స్ చాలా దెబ్బతీస్తారు, ఎందుకంటే నువ్వు చదవాలనడం లేకపోతే చదవకపోతే ఇంట్లో టీవీ కనెక్షన్లు కట్ చేయడం, ఇలాంటి ప్రెషర్లో పిల్లల్ని చదివించడం అనేది అస్సలు మంచి పని కాదు. మరొక విద్యార్థిని స్పందన విందాం మేడం. డెఫినెట్లీ. నా పేరు మేఘన, నా ఏజ్ వచ్చి 20 years. స్ట్రెస్ అంటే అది ఎట్లా అంటే ఇప్పుడు పేరెంట్స్ ఏమంటున్నారు, మీరు బయట వాళ్ళు చదువుతున్నారు మీరు చదవట్లేరు, వాళ్ళు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తున్నారు, ఒక్కరోజు అబ్సెంట్ అయ్యి ఇంట్లో కూర్చున్నా మీరు వెళ్ళట్లేదు అంటే మీరు క్లాసెస్ మిస్ అవుతున్నారు, అక్కడ జరిగేది ఉండదు. లైక్ ఎవరు రాకుండా ఎవరు రావట్లేరు మేము వెళ్ళాము అంటే లేదు మీరు వెళ్ళాలి, అక్కడ వెళ్ళేది అక్కడ జరిగేది మాకు సంబంధం లేదు, యూ హ్యావ్ టు ప్రెజెంట్ ఇన్ ద కాలేజ్, మీరు అక్కడ ఉంటే చాలు మాకు అంటే మేము అక్కడికి వెళ్ళి ఒక్కొక్కసారి ఎవరు రారు, మేము ఒక్కలమే అయిపోతాం, ఒక్కలమయ్యి ఎందుకు వెళ్ళాలి అంటే కూడా లేదు వాళ్ళు వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు, ఇది ఒకటి బాగా స్ట్రెస్ తీసుకుంటాం. పక్కన వాళ్ళతో కంపారిజన్ వాళ్ళు చదువుతున్నారు వాళ్ళకి మార్క్స్ వస్తున్నాయి, మీరు చదవట్లేరు, మీరు మార్క్స్ రావట్లేరు, మీరు బంకులు కొడుతున్నారు, ఇలా దీనివల్ల స్ట్రెస్ అనేది పెరుగుతుంది. విన్నారు కదా, యా మేఘన చెప్పిన దాంట్లో నిజంగా ట్రూత్ ఉంది. ఏ విధంగా అంటే ఫ్రెండ్స్ తో బయటికి సినిమాకి వెళ్ళడానికి చూపించిన ఇంట్రెస్ట్ పుస్తకాలు తీయడానికి చూపించారు వీళ్ళు. పేరెంట్స్ ఏమో స్ట్రెస్ తీసుకుని వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఎక్కువ ఇలాగే హెరాస్ చేస్తుంటారు అన్నమాట. ఇన్ వే ఇట్ ఇస్ హెరాస్మెంట్ ఓన్లీ. ఒకవేళ కాలేజీకి వెళ్తారు, లెక్చరర్ ఎవరో రారనుకుందాం, పోనీ క్లాసులు బోరింగ్ అనుకుందాం, ఒక రోజైనా వాళ్ళని ఇంట్లో ఉండేట్లుగా ఫ్రీడమ్ ఇస్తే పిల్లలకి హ్యాపీగా ఉంటుంది, అంటే పీస్ఫుల్ గా ఉంటుంది ముందర, అంటే పేరెంట్స్ దగ్గర నేను ఏదైనా చేయొచ్చు అన్న ధైర్యం ఉంటుంది. ఈ విషయంలో పిల్లలు అర్థం చేసుకోవట్లేదా పేరెంట్స్ అర్థం చేసుకోవట్లేదు అంటారా? ఇది యాక్చువల్లీ మ్యూచువల్ అండి. ఇప్పుడు పిల్లలు కనుక రోజు ఒక గంట జెన్యున్ గా చదువుకోవడం లాంటిది పేరెంట్స్ చూసారనుకోండి వదిలేస్తారు వాళ్ళని. వీళ్ళు అసలు చదవరు, పుస్తకాలే తీయరు, అందుకని పేరెంట్స్ కి వీళ్ళ మీద ట్రస్ట్ ఎలా ఉంటుంది? ఇట్స్ యాక్చువల్లీ మ్యూచువల్. ఇప్పుడు పేరెంట్స్ కి ఇలా ప్రెషర్ పెట్టకూడదు, స్టూడెంట్స్ కూడా ఎక్కువ టైంని అనవసర వాటి మీద స్పెండ్ చేయకుండా కొంతవరకు అయినా కన్స్ట్రక్టివ్గా అంటే ఉపయోగకరంగా స్పెండ్ చేశారనుకోండి, పేరెంట్స్కి ఓకే వీళ్ళ బాధ్యత వీళ్ళకి తెలుసు అన్న ట్రస్ట్ పేరెంట్స్కి ఉంటే చాలా వరకు వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వరు నిజంగానే. ప్రస్తుత విద్యా విధానం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ప్రస్తుత విద్యా విధానం నిజంగా బాగలేదండి. ఎందుకంటే పిల్లలకి కావాలన్న సబ్జెక్ట్స్, ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ ఏమో గ్రూపులో ఇవ్వరు. ఇప్పుడు యువకులు అందరూ కూడా ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ ఒక 3-4 సబ్జెక్ట్స్ ఇవి చదవాలనుకుంటారు, కాంబినేషన్లో రావు, అందులో 3 వస్తాయి లేదా 2 వేరే చదవాల్సి వస్తుంది. ఆ విధంగా రావడం వల్ల కూడా ఏమవుతుందంటే ఇష్టం లేని సబ్జెక్టులు ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చాయి, అగ్రిగేట్లో మళ్ళీ పడిపోతారు, 90s రావు. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే పరిస్థితి, మార్కులు ఎంత ఉన్నాయి అన్నది చూసి కానీ ఉద్యోగాలు ఇవ్వడం లేదు, అందువల్ల పేరెంట్స్ మార్కుల మీద పడతారు, పిల్లలు బట్టి వేయడం మీద పడతారు. సో ఈ విధంగా ఏమైందంటే చదువు అన్నది ఒక బిజినెస్ లాగా అయిపోయింది, ఒక సంథింగ్ అదే చెప్పాను కదా బలవంత బ్రాహ్మణార్థం, చచ్చినట్టు చేయాలి. సో మీరు హ్యాపీగా చేయడానికి చచ్చినట్టు చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. హ్యాపీగా చేసినప్పుడు మీకు అసలు ఆడుతూ పాడుతూ చేసేస్తారు, కష్టమే తెలియదు, స్ట్రెస్ అన్న మాట దాని పక్కకి రాదు. ఎప్పుడైతే మీకు అది లేదో, ఆ స్ట్రెస్ ఎప్పుడైతే వస్తుందో
అదిలాగా ఒకదాని మీద ఒకటి ఇబ్బడి ముబ్బడి అయిపోయి పిల్లలు ఇంకా ఫైనల్గా పుస్తకాలు చూస్తేనే ఎలర్జీ వచ్చేసిన వాళ్ళకి. ఓకే, మరొక విద్యార్థిని ఏమంటుందో వారి స్పందన విందాం మేడం. ఓకే, నా పేరు దివ్యవందన, నా వయసు 21 సంవత్సరాలు. ఎగ్జామినేషన్ స్ట్రెస్ గురించి చెప్పాలంటే మెయిన్గా పేరెంట్స్ను పిల్లలు అసలు ఫ్రెండ్లీగా ఉండాలి. పేరెంట్స్ అనేవి ఎప్పుడు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళ ఒపీనియన్ ఏదైనా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ గురించి తెలుస్తుంది. ఈవెన్ పిల్లలు కూడా పేరెంట్స్తో కానీ ఫ్రెండ్లీగా ఉండి డాడీ ఇది నేను ఇలా చేస్తాను, ఇలా నేను చేయగలుగుతాను, సో అలా నాకు సపోర్ట్ చేయండి అని ఇద్దరు సైడ్ నుంచి ఉండాలి. కానీ ఏదో పేరెంట్స్ చెప్తే మేము వినడం కానీ మేము చెప్పింది వాళ్ళకి కాదనకపోవడం కాదు. సో రెండు సైడ్ నుంచి ఇద్దరు సపోర్ట్ ఉండి చేస్తే కానీ మనం డెవలప్ అవ్వచ్చు. అలా అని పేరెంట్స్ని వాళ్ళే స్ట్రెస్ పెడుతున్నారని చెప్పట్లేదు. సో రెండు సైడ్ల నుంచి పాజిటివ్ నేచర్ ఉండాలి, పాజిటివ్ థింకింగ్ వాళ్ళు కూడా ఉండాలి. అప్పుడు మనం ఓవర్కమ్ చేసుకొని స్ట్రెస్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా చెప్పాలంటే రిజల్ట్ మార్క్స్ గురించి పక్క వాళ్ళ గురించి మెయిన్గా వాళ్ళ గురించి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళు ఇలా బాగా చదువుతున్నారు, మీ ఫ్రెండ్స్ పాత ఫ్రెండ్స్ ఇలా అయిపోయారు, ఇప్పుడు నువ్వేమో ఇలా చేస్తున్నావు, ఎందుకు మార్క్స్ తగ్గుతున్నాయి, ప్రాబ్లం ఏంటి అది ఇదని అడగాలి. కానీ అసలు నువ్వేం చదవట్లేదు, తర్వాత ఎలా అవుతావు, జాబ్ ఎలా వస్తుంది నీకు, బీటెక్ చదువుతున్నావు, తర్వాత ఏంటి మరి బీటెక్ తర్వాత ఖాళీగా పెళ్లి చేసేస్తామా, ఇలా అని ఆడపిల్లని చాలా పెట్టేస్తారు. 4th ఇయర్ అయిపోయాక వెంటనే పెళ్లి చేసేస్తామని అంటారు. కానీ వాళ్ళు అసలు ఇష్టాలు ఏంటి, తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు కానీ అలాంటివి ఏం తెలుసుకోరు. సో అలానే వాళ్ళని పేరెంట్స్ని ఏం కించపరచట్లేదు. వాళ్ళు ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉండి అమ్మాయిలతో కానీ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఒకటే. ఇక్కడ అమ్మాయిలు వాళ్ళు తక్కువ అబ్బాయిలు ఎక్కువ అని కాదు, అందరూ సొసైటీలో అన్నప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్. సో ఫస్ట్ వాళ్ళ తెలుసుకొని వాళ్ళ ఇష్టాలు అని కనుక్కున్న తర్వాతే వాళ్ళు ముందుకు ఎదుగుతారు. కానీ అలానే వాళ్ళని కించపరచడం అది కాదు. సో మై వ్యూలో విన్నారు కదా, అంటే పేరెంట్స్ పిల్లలతో ఎంతవరకు ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుంది. ప్రతి ఒక్క దాంట్లో ఫ్రీడమ్ ఇచ్చేసారు అనుకోండి, ఆఫ్టర్ దట్ ఏమవుతుంది? ఆమె అడిగిన స్పందనకి మీరు ఆన్సర్ చెప్పండి. దట్స్ వాట్ వి సే, హౌ మచ్ ఈస్ టూ మచ్ అంటారు. ఎంతవరకు మీకు మొత్తం ఫ్రీడమ్ ఇచ్చినా కూడా పేరెంట్స్ మేము ఫైనల్సే మాది అన్న ఇది వాళ్ళు చూపించగలగాలి. అది కూడా ఒక స్కిల్ అండి. పిల్లలకి లేకపోతే మొత్తం అంతా ఇచ్చేస్తారు ఫ్రీడమ్, లేదా అసలు ఏమి ఇవ్వరు. సో చాలా మంది పేరెంట్స్ ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ వాళ్ళు బౌండరీ పెట్టాలి అన్నది వాళ్ళకే తెలియదు. అంటే అతి చనువు అనేది మంచిది అంటారా? అతి చనువు ఉండాలండి, పేరెంట్స్ దగ్గర ఉండాలి, లేకపోతే ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి. ఇప్పుడు స్కూల్ వెళ్తారు, ఇప్పుడు అక్కడ కూడా కంపారిజన్, కాలేజీ వెళ్తారు అక్కడ కంపారిజన్, సొసైటీలో కంపారిజన్, ఫ్రెండ్స్ మధ్యన కంపారిజన్. ఇప్పుడు నా తాడింతనే వాడు ఉంటే వాడు తలదనే వాడు ఒకడు ఉన్నాడు కదా. అదే విధంగా అసలు పోల్చకూడదు అలాగా. ఆ విధంగా కనుక మీరు నిజంగానే ఆలోచిస్తే పేరెంట్స్ లో కూడా ఎంతమంది ఫ్రీడమ్ ఇస్తున్నారు, ఎంతమంది ఇవ్వడం లేదని మన పిల్లలు కూడా మొదలుపెట్టచ్చు కదా. కంపారిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆతల వాళ్ళకి కాన్ఫిడెన్స్ చచ్చిపోతుందండి. అందువల్ల ఎప్పుడు చేయకూడదు. ఇంకా మాట్లాడితే పేరెంట్స్ అనే వాళ్ళు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే పిల్లలు ఏ లెవెల్లో ఉన్నా సరే ఆ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలాగా ఎంకరేజ్ చేయాలి తప్ప వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే, ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఇంట్లో పిల్లలకి ఒక 50%, 60% మార్కులు వస్తాయి అనుకుందాం, ఎవరికో 80%, 90% వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడికి కంపారిజన్స్ ఎలా చేస్తారు కదా. అంటే వారి జ్ఞాపక శక్తి అవసరము, తర్వాత వాళ్ళు ఎంతవరకు చదువుతారో అవగాహన కూడా అవసరం కదా. అవగాహన అవసరం, ఇవన్నీ అవసరం, అన్నిటితో పాటు ఎంకరేజ్మెంట్ అవసరం. పేరెంట్స్ ఏంటంటే నువ్వేమైపోతావు, లేకపోతే మనం మామూలుగా ఏమంటావంటే 2 గొడ్లను కొంటాను కాసుకో అంటారు. గొడ్లను కాసుకుంటావా, అంట్లు తోముకుంటావా అమ్మాయి అయితే ఇలాగే అడుగుతారు కదా. దానివల్ల ఏమవుతుందంటే మీరు వాళ్ళ స్పిరిట్ ని బ్రేక్ చేసి, వాళ్ళని ఇన్సల్ట్ చేసి, హేళన చేసి, వెక్కిరించి ఇలాగే కనిపిస్తారు కానీ అప్పుడు పేరెంట్స్ చేతులు అయిపోతారండి. మీరేం చెప్పినా కూడా వాళ్ళు వినరు. మీరా గారు మరొక స్పందన విందాం మేడం ఇప్పుడు. Sure. My name is Sudhir. I am from JBRC College. Nowadays, mainly students are doing suicides due to the hypertensions during the exams and due to the vast syllabus and somewhat due to scheduling of timetables and moreover the government is not able to provide require textbooks or else require material for the students who are from the government college also. So that's what it is also one of the reason for committing suicides. మేడం అని చెప్పింది విన్నారు కదా. సో తన ప్రాబ్లం కి మీరు సరైన సమాధానం ఏం చెప్తారు? బుక్స్ అవి టైంకి ఇవ్వడం లేదన్న విషయమా, అది వాళ్ళు కాలేజ్ మేనేజ్మెంట్ తో మాట్లాడాలి, డీన్ తో మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ పిల్లవాళ్ళకి కల్పించాలనుకోండి. ఆఫ్టర్ దట్ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు ఏం చేయాలంటే ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ప్రొఫెసర్స్ ఎందుకున్నాం మేమందరం, లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఎందుకున్నాము, స్టూడెంట్స్ కి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికే కదా. పుస్తకాలు లేకపోయినా మాకు సబ్జెక్ట్ ఏమిటో తెలుసు కదా. అలాంటప్పుడు ప్రొఫెసర్స్ ఒక పర్టికులర్ నోట్స్ లాంటివి తయారు చేసి వీళ్ళు పిల్లలు వెళ్ళి అడిగి
వాళ్ళ దగ్గర కూర్చుని నోట్స్ రాసుకుని దాన్ని స్టెన్సిల్ చేసి మొత్తం అందరూ పంచుకోవడం లాంటివి కూడా చేయొచ్చండి. ఎవ్రీ ప్రాబ్లం విల్ హ్యావ్ ఎ సొల్యూషన్. అది ఎవరు ఆలోచించకుండా ప్రాబ్లం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి జుట్టు బీగేసుకుని ఏడు చేసి గగ్గోలు పడిపోతారు, కానీ ఒక ప్రాబ్లం ఉంది దానికి ఏం చేయాలి అన్నది ఆలోచించాలి. సో ఒరే ఆగరా. ఒరే బాబు, ఓసారి ఆసుపత్రికి ఫోన్ కలుపు. సరే డాక్టర్ గారికి మనం వస్తున్నాం చెప్దాం. ఇదిగో తాత. అరే మొబైల్ ఎక్కడుంది? మొబైల్ ఇక్కడ. సరే వదిలే, నువ్వు ఇక పని తార్ రోడ్డు మీద వెళ్ళు. అరే కొంచెం జాగ్రత్తగా. అరే తార్ రోడ్డు ఎట్టిపోయింది? ఏ తార్ రోడ్ నాన్న? ఏమంటున్నావు నువ్వు? అరే ఇక్కడున్న స్కూలు ఎక్కడ పోయింది? ఒరే కన్నా, నీ స్కూల్ వచ్చేసింది. ఒరే ఒక్క నిమిషం ఆగు, ఇది స్కూల్ కాదు కదరా. అబ్బే ఇదే స్కూలు. నాన్నగారు ఏదేదో అంటున్నారు, ఆసుపత్రిలో చూపిద్దాం. అరే అబ్దుల్, మీరంతా మూటముళ్ళతో ఎక్కడికి వెళ్తున్నారు? సిటీకి వెళ్తున్నాం, పొట్ట పోసుకోవాలిగా. ఆ చెరువు తవ్వకాల పని నీకు దొరికింది కదా మన్రేగా నుంచి. మన్రేగా? అదేంటి? సరేలేరా, ఆసుపత్రికి వెళ్దాం. ఓ రాజన్న, ఇక్కడ ఆసుపత్రి ఉండేది అది ఏది? పిచ్చి పట్టిందా బాబాయ్? ఆసుపత్రికి వెళ్ళాలంటే పట్నం వెళ్ళు, పట్నం. నాన్నగారు ఆసుపత్రికి వెళ్ళక్కర్లేదా? ఈ ఆసుపత్రి, పక్కా రోడ్లు, స్కూల్, మన్రేగా, ఇంకా బోలెడెన్ని. ఈ 10 సంవత్సరాలలో జీవితం ఎంత మారిపోయింది. అంతేకాదు ఇవన్నీ అందరి జీవితాలలో ఒక భాగమైపోయాయి కదరా. భారత నిర్మాణానికి నిదర్శనం. ప్రజలందరికీ చేరువై ప్రజా జీవనాన్ని మారుస్తూ. ఓకే, మీరు ఉన్నారు. తనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే పిల్లలు ఎలా క్యాచ్ చేయాలి, సబ్జెక్ట్ని ఎలా రీచ్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి, సో ఆ జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలి, అంటే స్టడీ స్కిల్స్ ఎలా ఉంటాయి, దానికి ఏమైనా టిప్స్? యా, డెఫినెట్లీ. ఎప్పుడు కూడా ఏదైనా ఒకటి చదువుతున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి అంటే చాప్టర్స్ వైజ్ చూసుకుంటారు. జనరలీ కొన్ని వదిలేస్తారు, కొన్ని ఏమో ఇప్పుడు వీళ్ళకి బోల్డ్ అంత ఆధారం ఎక్కడ ఉంటుంది అంటే మోడల్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఒక 4-5 సంవత్సరాల పేపర్లు తీసుకుని కనుక మీరు చూస్తే ఏ టాపిక్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉంది అని తెలుస్తుందండి. ఇంపార్టెంట్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు చదువుతారు, అది చదువు రాసుకున్న తర్వాత ఎప్పుడూ కూడా కొన్ని టాపిక్స్ మోస్ట్ స్టూడెంట్స్ చేసే పని ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్స్ చూసేసి ఎవరో ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయో అవి మాత్రమే చదివి మిగిలిన టాపిక్స్ ముట్టుకోరండి. ఆ చాప్టర్స్ వదిలేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే కర్మకాలి అందులో ప్రశ్నలు వచ్చాయనుకోండి, ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. మరి ఇందులో సోషల్ మీడియా అనే గ్లోబలైజేషన్ పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటారు పిల్లల పైన, యువకుల పైన, ఎగ్జామ్స్ భయం వల్ల? అది ఎగ్జామ్స్ భయం వల్ల కాదండి, ద డిస్ట్రాక్షన్స్. యాక్చువల్లీ భయానికి దానికి సంబంధం లేదు. భయం రావడం ఎందుకంటే ఈ డిస్ట్రాక్షన్స్ మూలంగా వాళ్ళకి చదువు కంటే ఎక్కువ ఈ మీడియా, సోషల్ మీడియా, ఫేస్బుక్ వీటన్నిటి మీద కూర్చోవడం, రకరకాల ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం, అది ఇది కాకపోతే ఒకప్పుడు 14 మంది ఫ్రెండ్స్ తోటి రాత్రి 1 గంట 2 గంటల దాకా చాటింగ్ అది చేస్తూ ఉంటారు. ఎంత టైం వేస్ట్ అయిపోతుంది అన్నది ఎవరికీ తెలియదు. ఇప్పుడు గడిచిపోయిన నిమిషం లైఫ్లో అయిపోయినట్లేదు, మళ్ళీ వెనక్కి రాదు. అదే ఆ టైంలో వాళ్ళకి భయం ఉండదు. ఎగ్జామ్ ముందరకు వచ్చినప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి. పరీక్షలంటే భయం, చదువంటే భయం, అమ్మానాంట భయం, పోలికంటే భయం. ఈ భయాల నుంచి ఎలా బయటపడాలనేది చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మరి యువకుల క్వశ్చన్లకి స్పందనకి ప్రతిస్పందన కూడా చేశారు. మా స్టూడియోకి విచ్చేసి మంచి మంచి మాటలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు మీరా పండిట్ గారు. మరి విన్నారు కదా మీరా వెంపటి గారు చెప్పిన విశేషాలు. అలాగే విద్యార్థులకు స్పందన కూడా, ఆ స్పందనకి ప్రతిస్పందన కూడా జరిగింది. విద్యార్థులకి యువకుల మధ్య ఎలాంటి భయం ఉండాలి, ఆ భయం నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలు మనం షేర్ చేసుకుందాం. మరొకసారి ఇలాంటి చక్కని కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.